దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి ఈ యొక్క సమయానికి దేవుడు మనల్ని తీసుకుంటూ వచ్చాడు. గత 5 నెలలు తన సజీవమైన ఉన్నతమైన పరిశుద్ధమైన తన రెక్కల చాటున మనల్ని దాచుకుంటూ వచ్చి 6వ నెల మొదటి దినము ప్రభు దినముగా దేవుడు మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. కాబట్టి మన కొరకై దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం రండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. ఆయన ఆరాధించినప్పుడు సత్యముతోనూ దేనితోనూ ఆరాధన చేయాలా? సత్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన బిడ్డలు వారు కూడా ఆత్మపూర్ణులై సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మపూర్ణులై దేనితో ఆరాధన చేయాలి? సత్యముతో ఆరాధన చేయాలి. ఏటి సత్యము? సత్యం అనేది మానవుని యొక్క జీవితంలో లేనే లేదు. కారణం మానవుడు సత్యము నుండి తొలగిపోయాడు. మానవుడు సత్యముకు దూరముగా ఉన్నాడు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథము దేవుని యొక్క మాటలు చక్కగా రాసుకుంటూ వచ్చాడు భక్తుడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనము. కావున న్యాయం మాకు ఎలాగుంది? దూరముగా ఉంది. నీతి మమ్మను కలుసుకొనట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటే ప్రాప్తిస్తుంది. ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాము. కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధి చీకటి వలె మధ్యాహ్నము కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారి వలె నుండి సచ్చిన వారి వలె ఉన్నాము. ఇది మా పరిస్థితి. కారణం న్యాయము లేదు, నీతి లేదు, సత్యము లేదు. వీటన్నిటి కొరకు ఎదురు చూసాం కానీ అది మాకు ఎలాగుంది? దూరముగా ఉంది. యేసు ప్రభు వారిని అంగీకరించక మునుపు, దేవుని దగ్గరికి రాక మునుపు, దేవుని ఎరుగక ముందు మన పరిస్థితి యెషయా గ్రంథకర్త రాసుకుంటూ వచ్చాడు. వెలుగు కొరకు కనిపెట్టాము కానీ అది మాకు దొరకలేదు. నీతి కొరకు కనిపెట్టాం కానీ అది మాకు దొరకలేదు. న్యాయము కొరకు అనగా సత్యము కొరకు ఎదురు చూసాం కానీ అది మాకు ఏమవ్వలేదు. దూరముగా ఉంది. సత్యం ఎలాగుంది? దూరముగా ఉంది. మనుషుడు అసత్యములో ఉన్నట్టు వాడు, మనుషుడు అబద్ధములో బ్రతికినట్టు వాడు, మనుషుడు అనీతిలో ఉన్నట్టు వాడు, మనుషుడు పాపములో జీవిస్తున్నట్టు వాడు. అందుకు ఈయన అన్నాడు, ఏమన్నాడు అంటే కన్నులున్నాయి కానీ గుడ్డివారి వల్ల ఏం చేస్తున్నాము? తడువులాడుచున్నాం. ఎందుకు? ఆయన చూడలేనంటే కన్నులు. ఏమి జరిగింది? కన్నులుండి కూడా ఏమి జరిగింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. కన్నులున్నాయి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మా అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసింది. మన పరిస్థితి అదే. యేసు ప్రభువు వారి దగ్గరికి రాకముందు కనులున్నాయి కానీ ఎటువంటి వారము? గుడ్డివారము. తడువులాడుచున్నాం. నీతి సత్యము ఏది యథార్థతో, ఏది నీతో, ఏది సత్యము, ఏది
దేవుని దగ్గర అది సత్యమైనదో అది గుర్తించలేనంటి పరిస్థితిలో తడువులాడుచున్నంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే ఆ బిడ్డలు ఆత్మతోనూ ఆయన ఆత్మ పూర్ణులై ఆయన యొక్క ఆత్మ చేత అభిషేకింపడినట్టు వారై ఆయన ఆత్మ ద్వారా నీతిని గురించి, లోకమును గురించి, పాపమును గురించి ఒప్పింపబడినట్టు వారై ఆయన సత్యమును గ్రహిస్తూ ఆయన ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి సత్యముతో. ఒకప్పుడు వెలుగు కొరకు కనిపెట్టినట్టు వారం, ఒకప్పుడు సత్యము కొరకు ఎదురు చూసినట్టు వారం, ఒకప్పుడు నీతి కొరకు ఎదురు చూసినట్టు వారం. ఇవన్నీ మానవునికి ఎలాగున్నాయంటే దూరముగా ఉన్నాయి. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? బైబిల్ ఏమని చెప్పింది? మొదటి మాట చదువుతున్నాను. నెంబర్ 1, సత్యం అంటే ఏంటనంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ మాట చదువునానా. 17వ అధ్యాయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నెంబర్ 1, ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యము సత్యము. ఈ మాటలు సత్యము, ఇవి అసత్యము గట కాదు, ఇది కథ కానే కాదు, ఏ మనుషుడు చెప్పినవి కానే కావు. ఏ మనుషుడు అనగనగనగనగా ఒక ఊరు అనే పద్ధతి బైబిల్లో లేనే లేదు. అనగనగనగా ఒక ఊరంటే అది ఏ ఊరు? ఆ ఏ ఊరో తెలియదు. అనగనగనగా ఒక రాజు అంటే ఏ రాజో తెలియదు. కాబట్టి అది కాదు ఈ బైబిల్ యొక్క విధానం. ఇందులో సత్యం ఉంది, ఈ మాటలు సత్యము. అందుకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ వాక్యము సత్యము. ఈ వాక్యం ఏంటట? సత్యము. సత్యములో వారిని ఏటి చేయాలా? ప్రతిష్ఠ చేయాలి. వాక్యం ఏంటి? సత్యము. సత్యమైన ఈ వాక్యాన్ని చదువుతున్న బిడ్డలు ఏమవుతారంటే సత్యవంతులు అవుతారు. వారు సత్యవంతుల యొక్క కుమారులు, కుమార్తెలు అవుతారు. అప్పుడు వారు ఏం చేస్తారు? ఇందకలు చదివాం కదా యోహాను సువార్త 4:24 వచనంలో, అటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఇప్పుడు ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. సత్యం ఉండాల, అంతరంగంలో సత్యం ఉండాలి, నోటిలో నేటి ఉండాల, సత్యం ఉండాలి. మాట్లాడితే నోటిలో నేటి ఉంటుంది, అబద్ధమే అమ్మన్నది. ఏటి? అబద్ధమే, అసత్యమే అంత. ఏటమ్మా మాట్లాడితే అంతా అసత్యమే, సత్యం అనేది లేదు. ఇప్పుడు ప్రభు అన్నాడు, సత్యమందు వారిని ఏటి చేయము? ప్రతిష్ఠించు. దేంట్లో ప్రతిష్ఠ చేయమన్నాడు? సత్యమందు ప్రతిష్ఠ చేయి. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. వాక్యము అనగా ఎవరు గుర్తుకు రావాలి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. వాక్యమే ఏటి? దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు ఎటువంటి వాడు? సత్యవంతుడు. ఆయన ఎటువంటి వాడు? సత్యవంతుడు. ఆ దేవుడే సత్యవంతుడు. దేవుని దగ్గరికి వచ్చిన మనము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఎంతమంది చదువుకొని వచ్చారు దేవుని మందిరానికి? డైలీ పోర్షన్. అమ్మా చదివేవరా తల్లి? వెరీ గుడ్. అమ్మా చదివేవా వాక్యాన్ని? అమ్మా చదివారా? వెనకనున్నట్టలు తల్లులు వాక్యాన్ని చదవాల. నేనా చదివారా? డైలీ పోర్షన్ చదివారా? కుర్చీ మీద కూర్చొని బ్రదర్స్ డైలీ పోర్షన్. వెరీ గుడ్. జాస్వన్న చేస్తున్నారు అన్న ఒక్కలే. కాబట్టి వాక్యాన్ని చదవాలి. దేన్ని చదవాలా? వాక్యాన్ని చదవకుండా ఎన్ని పనులు చేసినా దానివల్ల ఆశీర్వాదము ఉండదు. వాక్యము ఎటువంటిది అని అంటే సత్యము. కాబట్టి ఆ వాక్యము అసత్యములో ఉన్న మనల్ని, మన అసత్య లేఖము కూడా ఈ సత్యం అనే వెలుగులోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఇలాగున్నావు డేవిడ్, ఇది నీ తల పరిస్థితి, నీ మాట విధానం, నీ ప్రవర్తన విధానం, నీ యొక్క నడవడిక ఇటువంటిది, ఈ విషయంలో తప్పిపోయావు అని ఈ వాక్యమనే ఈ సత్యము మనిషిని ఏం చేస్తుందంటే సరిచేస్తుంది, సవరిస్తుంది. అందుకు ఆయన అన్నాడు, నీ వాక్యము సత్యము. 1. 2 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 2 తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ విధంగా రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతానా?
లేక 15వ వచనం చదువు. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడ్ల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. రెండోది సంఘము సత్యము. సంఘమేటమ్మా సత్యము. ఒకటి వాక్యము సత్యము, రెండు సంఘము. సంఘము అనగా సంఘములో ఉండిన జనులు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడిన ప్రజలు. అందుకు ఈయన అన్నాడు, జీవము కలిగిన దేవుని మందిరములో, జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు చెప్తున్నాను. కారణం ఏంటంటే ఆ సంఘము సత్యమునికేటి స్తంభమును ఆధారమై ఉన్నది. సంఘము సత్యమునకు ఆధారము. జీవము కలిగిన దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో యేసు రక్తము చేత కడగబడిన ప్రజలు, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఎలాగ ఉండాలనంటే దేవునికి అనుకూలంగా, ప్రభువుకు తగినట్లుగా వారు ఏటవ్వాలా నడుచుకోవాలి. రండి దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ ఈ మాటలు రాశాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఈ మాటలు రాశాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ అధ్యాయము 10వ వచనము. 2వ అధ్యాయము, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యములుగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. తన రాజ్యమునకు మహిమనకు దేవునికి తగినట్లుగా దేవుని ప్రజలు ఏమవ్వాలా నడుచుకోవాలి. వారు దేవుని ప్రజలు. వారు ఏ ప్రజలట? వారు దేవుని ప్రజలు. సత్యమనే ఆ యొక్క సంఘములో ఉన్నట్టు వారు ఎలాగుండాలంటే తన రాజ్యమునకును మహిమకు తగినట్టుగా ఉండాలి. దేవుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మనం గమనించాలి. గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆయనకు అనుకూలముగా, ఆయన ఆత్మకు, ఆయన వాక్యానికి, ఆయన యొక్క సంఘానికి అనుకూలంగా నాకు నేను ఉన్నానా లేదా, సత్యముగా ఉన్నానా లేదా, సత్యమును అనుసరించి నడుస్తున్నానా లేదనేది మనం ఏం చేయాలా పరీక్ష చేసుకోవాలి. అందుకు అంటున్నాడు, తన రాజ్యమునకును మహిమకు ఎలాగుండాలా తగినట్టుగా. సీను పాటల పుస్తకంలో మంచి పాట ఉంటుంది. తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము ఏరెదము. మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినను, కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. కారు చీకటి కమ్మినను
యేసుని వెలుగులో నడచెదము, మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగిదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్టే నడచెదము, తన రాజ్యములో మనము చేరెదము. చాలు. కాబట్టి దేవుని యొక్క సంఘమునకు అనుకూలముగా సత్యమును అనుసరించి దేవుని యొక్క ప్రజలు ఏమవ్వాలి? నడవాలి. ఒకటి, వాక్యమనే సత్యము. రెండు, ఆయన సంఘము సత్యము అని దేవుని యొక్క మాటలు చదివాం. మూడు, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త అపోస్తలుడైన యోహాను సువార్త రాస్తూ ఈ విధంగా చెప్పాడు. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ మాటను చదువుదాం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపయగు ఆత్మ. దేవుని ఆత్మ సత్యము. దేవుని ఆత్మ ఏటి? సత్యము. ఆయన వాక్యము సత్యము, ఆయన మందిరము, ఆయన సంఘము సత్యము, ఆయన ఆత్మ సత్యము. ఆయన ఆత్మ ఏంటి? సత్యము. అందుకని అంటున్నాడు సత్యస్వరూపయగు ఆత్మ. ఒకసారి చదివాం, రెండోసారి మరలా చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త ఆదరణకర్త అనగా బయలుదేరు సత్యస్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు ఏ ఆత్మ ఇది? సత్యస్వరూపయగు ఆత్మ. 2 సార్లు చదివాం, మూడోసారి చదువుతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చాలు. ఏ సత్యములోనికి నడిపించును? సర్వసత్యములో. నీ వాక్యము సత్యము, నీ మందిరము సత్యము, నీ ఆత్మ సత్యము. నీ ఆత్మ ఏటి? సత్యము. ఈ సత్యస్వరూపయోగు ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి మానవుని తీసుకెళ్తుందంటే సర్వసత్యములోనికి తీసుకొని వెళ్తారు. చీకట్లో ఉన్న మనిషిని, అంధకారంలో ఉన్న మనిషిని, పాపములో ఉన్న మనిషిని, అపరాధములో ఉన్న మనిషిని ఈ ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తుందట? సర్వసత్యములోనికి తీసుకొని వెళ్తాది. ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ ఆత్మ సత్యస్వరూపయోగు ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? సర్వసత్యములోనికి. ఏ సత్యములోనికి? సర్వసత్యము. సర్వము సత్యమే. సర్వమేటి? సత్యమే. సత్యస్వరూపయోగు దేవుడు సర్వాన్ని కూడా ఎలా చేశాడు? సత్యముగా చేశాడు, యథార్థంగా చేశాడు. అందుకు ప్రసంగి అంటాడు, దేవుడు మమ్మను యథార్థవంతులుగా పుట్టించాడు అన్నాడు. ఎలా సృష్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే మానవుడు ఆ యథార్థత నుండి, ఆ సత్యము నుండి తొలగిపోయాడు. చదువుతున్నాను, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. 3వ పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్న సత్యం విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లను సొచ్చి వారిని చెరబట్టుకొని పోవువారు వీరిలో చేరి ఉన్నారు. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించుటను బట్టి వీరును చెడు మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించారు. దేన్ని ఎదిరించారట వాళ్ళు? సత్యం. దేవుని యొక్క ఆత్మను వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? ఎదిరిస్తున్నారు.
దేన్ని ఎదిరించారు వారు? ఎన్నే ఎంబరి అన్నట్టు వారు దేన్ని ఎదిరించారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. పాపములు ఉండడమే కాదు, అపరాధములు ఉండడమే కాదు, శాపములు ఉండడమే కాదు, వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ధిక్కరిస్తున్నారు. వాళ్ళకు అనుకూలమైన ఆ మాటలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెతుక్కుంటూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలమైన ఆ వాక్యాన్ని వారు పోగు చేసుకుంటూ ఉన్నారు. వారు దేన్ని విడిచిపెట్టారంటే సత్యాన్ని వదిలేశారు. సత్యస్వరూపయగు దేవుని ఆత్మని వాళ్ళు ఏం చేస్తున్నారు? దుఃఖపెడుతూ ఉన్నారు, హింస పెడుతున్నారు, వారు బాధ పెడుతూ ఉన్నారు. అందుకనే సులమ్మితి తన యొక్క ఆ పరమగీతములను రాసినప్పుడు ఏమి చెప్తుందంటే, నేను నా ప్రియునిదానను, నా ప్రియుడు నావాడు, అది నాకు తెలుసు, నేను సత్యాన్ని ఎరిగాను, నేను ఎవరిదానను? నా ప్రియునిదానను, అది సత్యం. నీవు దేవుని బిడ్డవు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత ఆయన్ని నేర్చేశాడు, కడిగాడు, నిన్ను పవిత్రపరిచాడు, నిన్ను శుద్ధి చేశాడు. ఆయన నిన్ను సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అసత్యవంతులమైన మన కొరకు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆయన మన కొరకు బలి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, సత్యాన్ని ఎదిరించినట్టు వారిలో ఎన్నే ఎంబరి అన్నట్టు వారు ఉండిపోయారు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము, సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ మాట చదువుతా ఉన్నానా? 3వ అధ్యాయము, అవి దీర్ఘాయువును నిన్ను ఏడ్చనివ్వకు, విడిచిపోనివ్వకు, దయను సత్యము. సత్యం అనేది ఏ రోజు కూడా నువ్వు ఏడ్చేయకూడదు, విడవకూడదు. దాన్ని ఏడ్చేయకూడదు, విడవకూడదు. కారణం దేవుని యొక్క వాక్యము సత్యము. కారణం దేవుని యొక్క సంఘము సత్యం. కారణం దేవుని యొక్క ఆత్మ సత్యం. దేవుని యొక్క ఆత్మ ఏంటి? సత్యం. అసత్యవంతులమైన మనల్ని దేవుని ఆత్మ ఇప్పుడు ఏం చేసింది? సత్యములను తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చింది? చదువుతాను నా మాటలు. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త. అసత్యవంతులమైన మనల్ని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చింది? సత్యములోనికి తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చిందట? యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతా ఉన్నానా? అయితే మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరమవును. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి అనగా సత్యస్వరూపయగు ఆత్మ వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి, లోకమును గుర్చి ఒప్పింపచేసింది. ఎంతమంది గొప్ప సంగతి జరిగింది! సత్యస్వరూపయగు ఆత్మ వచ్చి మనల్ని ఇప్పుడు ఏం చేసింది? పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి, లోకమును గుర్చి ఏం చేసింది? ఒప్పింపజేసింది. ఆ ఆత్మ వచ్చి ఇప్పుడు ఆ ఆత్మ ఒప్పింపచేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తము చేత కడగబడి దేవుని యొక్క మందిరంలోనికి రాగలిగాం. ఇప్పుడు మనం ఏమయ్యామనంటే సత్యవంతుని యొక్క కుమారులము, కుమార్తెలము అయ్యాం. ఎలాగయ్యాము అనంటే సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చి మనల్ని ఏం చేసింది? ఒప్పింపచేసింది. సత్యవంతుడైన యేసు ప్రభువారు నీ కొరకు చనిపోయాడు, ఆయన తప్ప వేరొక్క మార్గము లేదని ఎవరు ఒప్పింపజేశారు? దేవుని ఆత్మ ఒప్పింపజేసింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఆ మాట చెప్పాడు, నేనే సత్యమును అన్నాడు. చాలు, నేనే ఏటి? సత్యం. ఇంగ్లీష్లో మంచి ఆ మాట ఇంగ్లీష్లో మంచిగా రాశాడు. ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. ఎంత మంచి మాట! కాబట్టి అలాగూ గుండె మీద ధైర్యం చేసుకొని చెప్పినట్టు వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. నేను సత్యము అన్నట్టు వారు ఎవరైనా ఉన్నారేటి? ఎవరు లేరు. చాలా మంది మాటలు పలికారు, కానీ ఆ సత్యాన్ని ఏడ్ చేయలేకపోయారు, నిరూపించుకోలేకపోయారు.
నీవు యూదులకు రాజువా అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీవు అన్నట్టే అన్నాడు. అవును, నీవు అన్నట్టే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సత్యము, నువ్వు నిజంగా ఎరిగావు అన్నాడు. కాబట్టి సత్యస్వరూపయోగ ఆత్మ మనల్ని ఇప్పుడు ఏం చేసిందంటే మన పాపమును గురించి, మన దేవుని యొక్క నీతిని గురించి, లోకమును గురించి చెప్పింది. లోకములో ఉన్నదంతా చెడ్డదిరా బాబు, లోకాన్ని పట్టుకొని నువ్వు వేలబడితే చివరికి మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకం నుండి నిన్ను తప్పించడానికి యేసు అనే ఒక ఆయన నీ కొరకు ఏమయ్యాడు? మరణించాడు, చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి ఆయన లేచాడు. ఆయన లేచడం వలన నీకు నిత్య జీవం అనేది దొరికింది. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 4:24 ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు అనంటే సత్యమెరగని సమర స్త్రీతో చెప్తున్నాడు. ఆమెతో చెప్తున్నాడు, అమ్మా, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోన. ఆమె అన్నది, మా పితరులు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? కొండ మీద ఆరాధన చేస్తున్నారు. మేము మాకు తెలిసిన దానిని మేము ఆరాధన చేస్తున్నాము అని సంభాషణ చేసింది. అప్పుడు ఈయన చెప్పాడు, దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు ఆత్మతోను. ఏ ఆత్మ? దేవుని ఆత్మ నీ ఆత్మతో ఏటవ్వాలంటే మమేకం అవ్వాలి. దేవుని ఆత్మ చేత నువ్వు ఒప్పింపబడిన అనుభవం కలిగి ఉండాలి. ఏటి ఒప్పింపబడిన అనుభవం కలిగి ఉండాలా? పాపమును గుర్చి, నీతిని గుర్చి, లోకమును గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింప చేయబడాలి. ఆ అనుభవం కలిగి ఉంటే నీవు సత్యములో నిలిచినట్లు. అప్పుడు సత్యముతోను దేవుణ్ణి వేడి చేయగలవమ్మా, ఆరాధన చేయగలవు అని చెప్పాడు. ఇప్పుడు ఆమె ఆ మాటలు వినిన వెంటనే ఆమె ఏమి చెప్పిందనంటే, అయితే నేను కూడా నేను ఎరిగాను. ఏమని చెప్పింది? దేవుని యొక్క మాటలు చదివితే అక్కడ 41 39 చదువునానా, 4:30. నేను చేసినవన్నీ కొన్ని అన్నీ నాతో చెప్పిన వానిని సాక్ష్యమిచ్చి ఆయన యందు ఏడు చేశారు. ఈమెల్లి చెప్పింది ఈ సత్యమైన మాటలు. నేను యేసుని ఎరిగాను, నేను సత్యవంతుడిని కనుగొన్నాను, నేను సత్యవంతుని దగ్గర ఉండి నా మాటలు విన్నాను, అవి సత్యము. ఏవి సత్యము అని అంటే, నేను లోకములో ఏ పాపాలు చేశానో, ఏ అపరాధాలు చేశానో, నేను ఎలాగ జీవించానో అవన్నీ కూడా నాకు ఆయన ఏం చేశాడు? చెప్పాడు. అబ్బా, ఎంత గొప్ప సంగతి! ఆయన చెప్పిన మాటలు బట్టి ఆయన యందు నేను విశ్వాసం ఉంచానని చెప్పి ఆ ఊరిలోనికి వచ్చి ఆ మాటలు చెప్పింది. ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే యేసయ్య. ఇప్పుడు నా జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది. నేను ప్రభువు దగ్గరికి వచ్చాను, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను. ఇన్నాళ్ళలాగా ఆమె ఒక్కతే మిట్ట మధ్యాహ్నము 12 గంటల టైం అప్పటికి వచ్చి నీరు చేదుకొని వెళ్ళేది. ఆ టైం ఎప్పుడు నీళ్ళు చేదుకుంటారా? ఎవరైనా ఆలోచన చేయండి. ఆ టైం ఎప్పుడు నీళ్ళు చేదుకుంటారా? ఏ టైం ఎప్పుడు? అసలు సరసామాన్యంగా స్త్రీలు ఏ టైం ఎప్పుడు నీళ్ళు చేదాలా? ఉదయము, సాయంకాలం. కానీ డిఫరెంట్గా ఉంది కదా, వ్యతిరేకంగా ఉంది. ఈమె ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం. అంటే ఈమె జీవితమేకము కూడా భయమనే, పాపమనే భయంతో బ్రతుకుతుంది. ఉదయాన్న కనబడితే ఏ వ్యక్తి నన్ను దుక్కు చూచి ఏ మాట ఆడతారో తెలియదు, నా బ్రతుకు నువ్వు నాశనం చేసావు కదా అని అంటారని భయముతో మనుషులకి భయపడి తన జీవితంలోని ఎవరూ లేనంటి ఆ మిట్ట మధ్యాహ్నము 12 అప్పుడు, పల్లెటూరులో మిట్ట మధ్యాహ్నం 12 అంటే అందరూ పొలం నుండి ఎక్కడికి వచ్చేస్తారు? ఇంటికి వచ్చేస్తారు. ఆ టైం అప్పుడు ఎవరు లేని సమయం అప్పుడు వెళ్ళి నీళ్ళు చేదుకుందామని అనుకోయింది. ఆ టైం అప్పుడు కరెక్ట్గా సృష్టికర్త అయిన దేవునికి కరెక్ట్గా దొరికింది. అమ్మా, ఈ టైం ఎప్పుడు నీళ్ళు చేదుతున్నావు ఏంటంటే, అయ్యా నీళ్ళు చేదుకున్నట్టుకి ఇంత దూరం రావాలి, నాతో పరిస్థితి ఏకమిదే. అప్పుడు ఆయన చెప్పాడు, నేను నీకు ఇస్తాను జీవజల నీరు, అది తాగితే మరి అన్నట్టు ఏమి కొనం? ఆ నీరు ఇచ్చి అంటుంది. అంత సులువుగా దొరుకుతుంది అంటారు. ఇచ్చిమంటే ఇచ్చేస్తాడేటి? ఇదేంటి ఎల్ఐసి బాండా? 15 సంవత్సరాలు కట్టేయమండి, మళ్ళీ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అంటే అలాగవనే అవ్వద్దు. అది దానికి ఏటి
అమ్మ నీ పెరుమిటిని పిలుచుకొని రా అన్నాడు. ఆమె అన్నది నాకు భర్త లేడండి అని. ఆయన దగ్గర భర్త లేదని చెప్తే ఆయన వినేస్తాడు అనుకుందేమో. ఆయన అన్నాడు, నువ్వు చెప్పినది నిజమే, నీకున్న భర్త భర్త కాడు, కానీ నీకెంతమంది భర్తలు ఉన్నారు? 5 భర్తలు ఉన్నారు. అక్కడ చెప్పిన మాట ఈ 39వ వచనంలో ప్రస్తావిస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పేసి. ఇప్పుడు ఆమె జీవితం ఏమైపోయింది? మారిపోయింది. ఇంతకుముందు మిట్ట మధ్యాహ్నము 12 గంటలకి వాటర్కి వెళ్ళిన ఈమె ఉదయాన్నే అందరికంటే ముందుగా వెళ్ళి నూతి దగ్గర ఏం చేస్తుందంటే తన వస్తువులన్నీ దోముకొని అక్కడ నెమ్మదిగా బావిలో ఉన్న నీరుని చేదుతూ ఉంది. అనేక మంది చూశారు. ఏమే ఇంతకుముందు మధ్యాహ్నం వచ్చేదాన్ని కదా, ఈ టైం ఇప్పుడు వచ్చావేంటి అని అంటే ఆమె చెప్పింది, యేసయ్య నా హృదయంలోనికి వచ్చాడు, నా జీవితం ఏమైపోయింది? మారిపోయింది. నా జీవితం ఏమైపోయింది? మారిపోయింది. అక్కడికి వచ్చినంటే అమ్మలక్కలందరూ కూడా అందులోనికి వచ్చి స్త్రీల నోట్లో ఏదైనా పడ్డదనుకో వాళ్ళ చెవిట్లో, ఈనాడు పేపరేనే, సాక్షి పేపరేనే లేట్ అవుతుంది, ఒకవేళ వార్తలు రావడమేనే లేట్ అవుతుంది. నిజంగా భగవంతుడు ఆ సృష్టి అతి వేగంగా అదే ఏమైపోద్ది సమాచారం అంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఇది యేసుప్రభు గుడికి వెళ్ళిందట, దీని జీవితం మారిపోయిందట. అవును. అప్పుడు ఆమె అన్నది, ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును, యేసుని చేరా నా జీవితము మారిపోయేనే, జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా జీవింతును, జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా నేనుందును, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. ఏమి తీర్మానం చేసింది? కారణం సత్యస్వరూప యొక్క ఆత్మ ఆమెలో ఏం చేసింది? పని చేసింది. ఆ ఆత్మ పాపమును గురించి ఆమెకి ఏం చేసింది? ఒప్పింపజేసింది. ఆ ఆత్మ నీతిని గురించి ఆమెకి ఏం చేసింది? ఒప్పింపజేసింది. ఇప్పుడు కేర్ చేసింది ప్రజలందరినీ. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, కారణం ఏంటి అని అంటే ఆమె అన్నది, నేను చేసిన పాపములు తెలిపి జాలితో నన్ను క్షమించి వేసి, నేను చేసిన పాపములు తెలిపి జాలితో నన్ను క్షమించి వేసి, వచ్చి చూడుడి శ్రీ యేసుని, మెస్సయ్యను నేను కనుగొంటిని, వచ్చి చూడుడి శ్రీ యేసుని, మెస్సయ్యను నేను కనుగొంటిని, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. ఎంత తీర్మానంలోనికి వచ్చింది. భర్త ఉన్నాడు అనుకో, ఒకవేళ ఏయ్ ఎక్కడికి బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు అని అంటే ఆరాధనకి అయ్యానంటే, ఆరాధనకి వెళ్తే నీ 2 కాళ్ళు ఏం చేస్తాను మరి తీసేస్తాను అని అంటే మనం తీసేస్తే తీసుకోగానే అయ్యా ఆదివారం ఆరాధనకి వెళ్ళకుంటా నేను. కారణం నా బ్రతుకును ఆయన ఏం చేశాడు? మార్చాడు. పాపమనే భయముతో ప్రజలకి భయపడి ఆ భీతితో బ్రతికిన నన్ను ఆయన ఆత్మ నన్ను తాకింది. ఆయన మాట్లాడుతున్న వాక్యము నన్ను ఏం చేసింది? ఒప్పింపజేసింది.
ఆయన యొక్క వాక్యము, ఆయన ఆత్మ నన్ను ఒప్పింపచేసి ఎక్కడికి తీసుకుని వచ్చింది? ఆయన యొక్క మందిరానికి నన్ను ఏడ్చేసింది, తీసుకుని వచ్చింది. దావీదు కీర్తన భాగంలో మంచి మాట అంటాడు, నీ వెలుగు నీ సత్యము బయలుదేరి చేయము. నీ వెలుగు నీ సత్యం ఏం చేయము? బయలుదేరి చేయము. అవి నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చాయి? దేవుని మందిరానికి తీసుకొని వచ్చాయి. సీఎన్ పట్ల పుస్తకంలో మంచి ఆ పాట ఉంటుంది, నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము, నీ వెలుగు ఈ సత్యము దేరా నిమ్ము, దేవా నా దేవా నీ వెలుగు ఈ సత్యము దేరా నిమ్ము. చాలు. కాబట్టి దేవుని యొక్క సత్యము, ఆ సత్యవంతుడైన దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి, మానవుని యొక్క పాపము కొరకై ఈ లోకానికి వచ్చి, మానవుని యొక్క అవిధేయత కొరకై ఈ లోకమునకు వచ్చి, మానవుని కొరకు తన్ను తాను ఏమైపోయాడంటే రిక్తుడైపోయాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానముగా ఉండు ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలిక. సత్యవంతుడైన దేవుడు ఏ పోలికగా పుట్టాడు? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే ఏమైపోయాడు? రిక్తుడైపోయాడు. అసత్యవంతులమైన మన కొరకు సత్యవంతుడైన దేవుడు ఏమైపోయాడు? రిక్తుడైపోయాడు. ఇప్పుడు ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలా? ఎలాగ ఉండగలుగుతాము? సమరశ్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఆరాధన చేయకు నోర్మోయ్ అని ఎవరైనా అన్నారనుకో, ఆమె ఏం చెప్తుంది? నేను ఆ దేవుడిని ఆరాధన చేయకుంటే నేనేం చేయలేను, ఉండలేను. మీరు ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఊరినే వదిలేసింది, గ్రామాన్నే విడిచిపెట్టింది. అంతేకాదు ఎందరూ ఎన్నో మాట్లాడారు. ఓసే దీని భక్తి తిరిగి నన్ను చేపలు విజయనగరం మేక తిరిగేసింది నాయన, సిటీ ఏకము. ఇప్పుడు ఒక సియోని పాటల పుస్తకము, ఒక బైబిల్ అట, ఉదయాన్ని లేచి ఏటో కానీ ఆ మాయదయ్య రోగము, ఉదయాన్ని ఆదివారం అంతా తల వంట స్నానం చేసి ఏటు చేస్తుంది, మందిరానికి వెళ్ళిపోతుంది. భక్తి కారణం ఆ మాటలు ఆమె జీవితాన్ని నేర్చేసాయి, మార్చాయి, ప్రభావితం చేశాయి. ఇప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఇంటి దగ్గర ఉండగలుగుతుంది అంటారా? 24 గంటలు సినిమాలు వచ్చినాయి. అమ్మ 24 గంటలు నీ కొరకు సినిమాలు వస్తున్నాయి, ఇంటి దగ్గర చూడమంటే ఉంటుందా? సమరశ్రీ ఉండలేదు. నా జీవితం మార్చాడు. ఎటువంటి బ్రతుకు? పాపపు బ్రతుకు, నీచమైన బ్రతుకు. ఆయన మార్చడమే కాదు, ఆ ఆత్మ నన్ను ఒప్పింపచేయడమే కాదు, ఆయన వాక్యము నాతో మాట్లాడడమే కాదు, అది నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చిందంటే దేవుని మందిరానికి తీసుకొని వచ్చింది. అందుకు దేవుని ఇప్పుడే చేస్తున్నాను, ఆరాధన చేస్తాను. దేవా, అసత్యవంతుడినైన నా కొరకు, అనీతిమంతుడినైన నా కొరకు, చీకటిలో ఉన్న నా కొరకు, వెలుగు కొరకు గుడ్డివాడి వాళ్ళే ఏటి చేసినట్టు నా బ్రతుకు, తడువులాడిన నా బ్రతుకు, న్యాయము ఎక్కడ దొరుకుతుందా, సత్యం ఎక్కడున్నదని దాని కొరకు కనిపెట్టిన నా జీవితాన్ని కొరకు ఈ లోకానికి వచ్చి నువ్వు మరణించావు నాయనా, రక్తం గార్చావు నాయనా, ప్రాణం పెట్టావు నాయనా. నువ్వు అలాగూ లేచుడు ద్వారా నీవు నాకు ఇచ్చి నీ రక్షణ బట్టి నీకు వందనాలు అని చెప్పి ప్రభు నేర్చేద్దాం, ఆరాధన చేద్దాం. దేవుడి మాటలో దీవించునుగాక. ఆమెను ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం. బ్రదర్స్ నుండి ఒకరు, సిస్టర్స్ నుండి ఒకరు ఆరాధన.